ఎంతవరకు మారుతాయి, ఏం జరగబోతుంది, నెంబర్ గేమ్ లో ఎవరు పై చేసి సాధిస్తారనేది. సో మరలా మనం మాట్లాడదాం గోపీనాథ్. ఇక భవానీపూర్ కు సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ అయితే అందుతుంది. ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 2 నియోజకవర్గాల్లో లీడ్ లో సువేందు అధికారి కొనసాగుతూ ఉన్నారు. భవానీపూర్ నందిగ్రామ్ లో ఆధిక్యంలో సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యంగా కొనసాగుతున్నారు. ఇక భవానీపూర్ లో సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ బిగ్ ఫైట్ చేస్తున్నారని చెప్పాలి. 2 నియోజకవర్గాల్లోనూ లీడ్ లో సువేందు అధికారి ఉన్నారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయం క్షణానికి కూడా ఉత్కంఠ రేపుతోంది. సో భవానీపూర్ నందిగ్రామ్ ఆధిక్యంలో సువేందు అధికారి స్పష్టంగా తన ఆధిక్యతను కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. 2 నియోజకవర్గాల్లోనూ సువేందు అధికారి ప్రస్తుతానికైతే లీడ్లో ఉన్నారు. అటు భవానీపూర్ చూసినా ఇటు నందిగ్రామ్ చూసినా స్పష్టమైన ఆధిక్యం దిశగా సువేందు అధికారి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నుమాన్ గారు కాంగ్రెస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉప్పాల్ లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పశుపతి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా నుమాన్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి మొత్తంగా ఎలా చూస్తున్నారు? ఈ ఫలితాలను ఆశించిన స్థాయిలో వస్తున్నాయా? కాంగ్రెస్ ఎక్కడా కూడా, ఒక కేరళలో తప్ప ఎక్కడా కూడా అంత ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఏంటి ఎలా చూస్తున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ వంశీ గారు, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం ఈ రోజు మాట్లాడుతున్నామో ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి 4 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ, దీంట్లో జరిగేటువంటి రిజల్ట్స్ గురించి ఎర్లీ ట్రెండ్స్ వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది, ఈవీఎం మీద ఐ థింక్ 2-3 రౌండ్లు అయిపోయినట్టు ఉన్నాయి. సో ఎసెన్షియల్లీ మనం కేరళలో వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. మీరు చూస్తారు, నథింగ్ లెస్ దాన్ 85 సీట్స్ వీఆర్ గోయింగ్ టు విన్. కేరళ యూడిఎఫ్ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. Tamil Nadu DMK plus Congress is going to form the government. West Bengal is going to be Trinamool Congress. ఇది మీరు చూడబోతారు 100%. నేను చెప్తున్నాను, మీరు 4 వరకు క్లియర్ గా అక్కడ మమతా బెనర్జీ వెనకంజలో పడిపోయిన పరిస్థితి మరొకసారి చెప్తున్నాను. మనము ఏదైతే రౌండ్స్ చూస్తున్నామో, ఒక్కొక్క డబ్బా ఏదైతే ఓపెన్ చేస్తున్నారో, ఒక్కొక్క బాక్స్ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో దాని ప్రకారం మీరు చెప్తున్నారండి. రౌండ్ కి తేడా ఉంటుంది. భవానీపూర్ లో రౌండ్ కి తేడా ఉంటుంది. 100% భవానీపూర్ లో షీ ఈస్ గోయింగ్ టు విన్. నేనేం చెప్తున్నానంటే, ప్లీజ్ లెట్ us అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ఎలక్షన్ వాళ్ళు ఏ రకంగా అయితే వాతావరణం సృష్టించి బీజేపీ పోటీ చేసిందో. బీజేపీ ఏక్ నారీ సప్పే భారీ అని చెప్పేసి మనం ఈ రోజు ప్రజలు ఓటు వేసేసి ఈ రోజు ద డే ఆఫ్ డెమోక్రసీ అని చెప్తున్నానండి నేను. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతున్నా సరే ప్రతి ఒక్కరి అటెన్షన్ మొత్తం బెంగాల్ వైపు ఉందండి. ఎందుకు ఉందండి అంటే, ఈ రోజు వారు ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి, సిఏపిఎఫ్ కానివ్వండి, మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఇంతమంది కలిసి కేవలం ఒక నారిని ఓడగొట్టడానికి, వారు 71 సంవత్సరాలు ఉన్నటువంటి నారిని ఓడగొట్టడానికి వారందరూ కుయుక్తులు పంది ఈ రోజు రాజకీయంలో అక్కడ జెండర్ చూడరు, అదే విధంగా ఏజ్, ఈ ఫ్యాక్టర్స్ ఏవి చూడరు కదా. సో రాజకీయం అన్నాక రాజకీయమే చేస్తారు కదా. సో ఈ అంశం గురించి మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.